హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తారు కదా, పొద్దున ఇక బల్ల దగ్గరికి అయితే వచ్చేసిన గాయస్. నేను ఇక్కడైతే ఇక పెండ అయితే వేసుకోబోతున్నారు. సో డైలీ ఇట్లనే వేసుకోతారు ఇక అందరు వచ్చేసి ఇక్కడ పెండ. సో నేనైతే మంట పెట్టుకుని అయితే ఇక్కడ కూర్చున్నాను. ఇక వాళ్ళైతే పెండ తీసుకుని అయితే వెళ్తున్నారు. ఇక బళ్ళు ఉంటే ఎవరైనా అంతే గాయస్, ఇక ఊళ్ళే ఇక పెండ కోసం వస్తారు, వాకిల్ ఆనిపిస్తారు కదా. సో కల్లాపి కోసం అయితే తీసుకొని వెళ్తారు పెండ. ఇక బలై తీసుకువెళ్ళి నేనైతే ఇక్కడ కూర్చున్నాను మంట దగ్గర. ఇక అదైతే చూస్తుంది వాళ్ళనే, ఎందుకంటే అది మనుషులను రాని దగ్గరికి పొడుస్తుంది అది వచ్చేసి. హాయ్ గాయ్స్, ఇక ఇప్పుడే బల్ల దగ్గరికి అయితే వచ్చేసిన. సో మంటనైతే పెట్టేసిన, వచ్చి చలి పెడుతుందని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాయి ఇక చిన్న చెట్టు కింద. మంటనైతే నిన్నైతే పెట్టలేను గాయస్. నిన్న మార్నింగ్ అయితే రాలేను, అసలు మార్నింగ్ అయితే నిన్న రాలేను, కొంచెం లేట్గా వచ్చిన. ఇక నిన్న వచ్చేసి పండుగ దీపావళి, అందరు దీపావళి ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి గాయస్. మేమైతే అట్లా లైట్గా చేసుకున్నాం, అంతగానం ఏం కాదు కానీ ఒక లైట్గా చేసుకున్నాం. మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి గాయస్. చూస్తున్నారు అది వచ్చి సైడ్ తిరుగుతూనే ఉంది. మంటనైతే ఆరిపోతుంది కొంచెం. దీన్ని పెట్టాలిగా, ఊదాలి. ఇదైతే మంటుకుంటుంది గాయస్. ఇక బళ్ళు వచ్చేసి ఉన్నాయి, ఇక్కడ ఒకటి గడ్డ అయితే మేసినాయి. ఇక చూస్తారు కదా, గాయస్ ఇప్పుడైతే గడ్డికి అయితే వెళ్తున్నా, గడ్డి తీసుకురావడానికి. సో ఇప్పుడే స్టార్ట్ అయినా, గడ్డి తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. గడ్డి అయితే అయిపోయింది, మొన్న తీసుకొచ్చిన, ఇంకా ఈరోజు అయితే తీసుకురావడానికి వెళ్తున్నా. సో ఇక గడ్డి తీసుకున్న చేయాలి గాయస్. ఇక గడ్డి అయితే లేదు ఇక బల్ల దగ్గర, అందుకనే వెళ్తున్నా. ఇక మొన్న బల్లను కట్టేసిన దగ్గరనే ఉంది గాయస్ గడ్డి వచ్చేసి. గాయస్ ఇక బల్ల గడ్డి తీసుకోవడానికి అయితే వచ్చిన. ఇక గడ్డి అయితే తీసుకొని వెళ్తా. ఇక బల్ల దగ్గరికి అయితే వచ్చేసిన, గడ్డి దగ్గరికి. సో గడ్డి తీసుకొని అయితే వెళ్ళాలి. ఇక నాకు తెలిసి మొత్తం మంచి ఉండొచ్చు గాయస్, ఎందుకంటే నిన్న కొంచెం వర్షం పడింది, ఇంకా ఈరోజు మంచి అయితే పోలేస్తారు ఇక. సో మంచి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎట్లైనా తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే గడ్డి అయితే లేదు అక్కడ. సో గడ్డ వచ్చేసి అయితే ఇదే గాయస్, చూస్తారు కదా. గడ్డ అయితే నీట్గా తీసుకొని వెళ్ళాలి. ఇక ఇక్కడైతే ఉంది కదా గడ్డి, ఇదైతే తీసుకొని వెళ్తాయి ఇక. సో ఈ గడ్డ అనేది అయితే ఇంపార్టెంట్ గాయస్. ఇక బల్లకి వచ్చేసి ఇక గడ్డ అయితే ఇది తొందరగా కోసి కాబట్టి గడ్డ అయితే ఉంది, ఇంకా కోస్తున్నారు. సో ఇదైతే మనకు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడికైతే వచ్చేసి తీసుకెళ్ళడానికి. ఇక మార్నింగ్ అయితే కుడిదైతే పెట్టేసినాం బల్లకు, కుడిదైతే తాగినాయి అవి. ఇప్పుడైతే గడ్డ వేస్తే మనకు ఆఫ్టర్నూన్ వర్క్ ఏం లేదు. సో ఇక గడ్డ అయితే తీసుకొని వెళ్తాయి. ఇక ఇదంతా గడ్డే, ఇదైతే తీసుకొని వెళ్తాయి. ఇక సో గడ్డ అయితే ఎత్తుకున్నాయి. ఇక గడ్డ అయితే తీసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక సో గాయస్ ఇప్పుడే గడ్డ తీసుకొని వచ్చిన, అడవి వేసిన, దానికి వేసిన అది మేస్తుంది, దీనికి వేసిన ఇదైతే నెమరేస్తుంది గాయస్. దీనికి మార్నింగ్ వేసిన. సో ఇక్కడైతే కూర్చున్నా. ఇక ఇప్పుడే తీసుకొని వచ్చిన. ఈ గడ్డి నెత్తిమి ఉండేసరికి ఒక చేత్తోనైతే హ్యాండిల్ చేయడానికి రాలేదు కెమెరా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గాయస్, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫార్మింగ్ కష్టాలు ఏందో మీకే తెలుస్తాయి. చూస్తారు కదా, ఉన్నాయి మాకు రెండే, ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటాయి. సో రెండింటికైనా కూడా కొంచెం మనం మంచిగా చూసుకోవాలి కాబట్టి ఇక
మనమైతే ఇక ఇప్పుడే గడ్డ అయితే తీసుకొని వచ్చిన. సో గడ్డ అయితే అది మేస్తుంది, ఇదైతే నెమరేస్తుంది. చూస్తారు కదా. ఇక మంచిగా అయితే ఇక్కడ చెట్టు కింద అయితే కొంచెం ఎండ లేకుండా అయితే మంచిగా ఎండ కొట్టకుండా మంచిగా నీడు ఉంది, మంచిగా చల్లగా. సో ఇదైతే నెమరేస్తుంది మంచిగా. గాయ్స్ వాటర్ అయితే పెడుతున్నాయి. ఇక ఆఫ్టర్నూన్ అయితే అయింది కదా. సో 12:30 అయితే అవుతుంది. సో మధ్యాహ్నం అయితే కుడిది పెట్టినాం. సో ఇప్పుడైతే వాటర్ అయితే పెడుతున్నా. వాటర్ అయితే తాగింది. ఇక ఇంకో కొన్ని తెస్తే కొన్ని అయితే తాగింది. ఇక గడ్డ అయితే ఉంది గాయస్, గడ్డ ఉంది. దానికి అయితే మొత్తం కోళ్ళు తవ్వేస్తున్నాయి ఎన్నిసార్లు వేసినా. సో కొంచెం అయితే దానికి గడ్డ వేస్తే దీనికి గడ్డ అయితే ఉంది బాగానే. ఏమున్నాయి దానికి ఒక్కదానికి వేస్తే మన వర్క్ అయితే మధ్యాహ్నం వర్క్ కంప్లీట్ అవుతుంది. సో చూస్తారు కదా వాటర్ అయితే తాగుతుంది. ఇక అదైతే అక్కడ ఉంది, అది కూడా వాటర్ తాగేసింది. తీసుకొని వచ్చిన ఇందాకనే. ఇక దీనికైతే వాటర్ అయితే తీసుకొని వస్తున్నా. సో మంచిగా వాటర్ అయితే తాగింది, చూస్తుంది గాయస్. ఇక దీని డెలివరీ కోసం అయితే వెయిటింగ్ అవుతుంది. మొత్తం ఎప్పుడు ఇంతదేమో ఇక తెలియదు, కాకపోతే ఇక మేము వెయిట్ చేస్తున్నాం. గాయస్ ఇక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. సో మంట కూడా పెట్టేసిన. ఇది వచ్చేసి అయితే మార్నింగ్ పెట్టింది అయితే ఉంది అగ్గి, దాంట్లోనే ఇక మధ్యాహ్నం నుండి ఒకటి వేస్తూ ఉన్నా. ఇక మంటనైతే ఇంకా అంటుతూనే ఉంది. సో ఇదైతే ఇక పడుకొని ఉంది. మన బర్రె వచ్చేసి అయితే ఇంకో బర్రె వచ్చేసి అది కూడా పడుకొని ఉంది. ఈవినింగ్ అయితే కావస్తుంది, ఇక చీకటి అయితే అవుతుంది ఇంకోసేపు అయితే. అందుకే మంటనైతే పెట్టేసిన. ఇక గడ్డ అయితే వేయాలి, గడ్డ అయితే ఇక్కడనే ఉంది. గడ్డ వేస్తే ఇక వర్క్ అయితే అయిపోద్ది. ఇక గడ్డి ఇప్పుడే వేస్తే కొంచెం దొక్కుతాయని చెప్పేసి అయితే వేయలేను గడ్డి. సో ఇవి వచ్చేసి అయితే దోమల కోసం అయితే మంటనైతే పెడుతున్నా రోజు ఇక్కడ. ఈ మంట పెట్టడం వల్ల దోమలు అయితే కొన్ని రావట్లేదు. సో అందుకనే మంటనైతే పెడుతున్నా. ఇక ఆల్రెడీ చీకటి అవుతుంది, ఇక లైటింగ్ కూడా పోతుంది. చూస్తారు కదా. ఇక కోతులు అయితే వచ్చినాయి గాయస్ ఈరోజు. ఇక ఇక్కడైతే ఇక బల్లకైతే ఇక మంటనైతే పెట్టేసిన. అక్కడ మంట అయితే అంటుకుంటుంది. చూస్తుండే ఆయన గడాగు, నేను మాట్లాడుతుంటే చూస్తుండే కాసి ఆయన. చూస్తారు కదా. ఇక ఇక్కడైతే ఇక బర్రె పడుకుంది. సో అక్కడైతే మనం మంట పెట్టేసిన. ఇక్కడ ఈ బర్రె అయితే ఇక్కడ ఉంది. ఇక గడ్డ అయితే వేయాలి ఇది. గాయస్ దోమలు అయితే బాగున్నాయి, విపరీతంగా ఉన్నాయి. సో నేనైతే ఇక మంట పెడదామని అయితే వచ్చిన. ఇక ఇక్కడ ఆల్రెడీ మంటనైతే పెట్టేసిన. సో ఇక్కడ బర్రెల దగ్గరనైతే పెడదామని ఇదైతే అంట పెడుతున్నా. దోమలు విపరీతంగా ఉన్నాయి గాయస్, మస్తు అరుతున్నాయి. సో ఇక పొగ అయితే పెడదామని చూస్తున్నా. ఇక్కడైతే బర్రె ఉంది, పొగ అయితే లైట్గా వస్తుంది అనుకుంటా. అస్సలే అంటుకుంటలేదు గాయస్. సో ఇప్పుడైతే అంటుకుంటుంది అనుకుంటా, పొగ అయితే వస్తుంది. సో బర్రె అయితే ఇక్కడ ఉంది ఒకటి. దెబ్బకు దోమల సౌండ్ అయితే అన్నీ పోయినాయి. సో ఇక్కడైతే మంటనైతే పెట్టేసిన. ఇది ఎప్పటివరకు మండుకుంటుందో తెలియదు, పెట్టనైతే పెట్టినా. కాకపోతే ఇదైతే మంటనైతే పెట్టినా గాయస్. ఎప్పటివరకు అంటుకుంటుందో తెలియదు. నేనైతే ఇక బల్ల దగ్గరికి అయితే వచ్చేసిన చూసిపోదామని చెప్పి. ఇక అక్కడైతే అది అంటుకుంటుంది. సో లైట్గా గడ్డేద్దాం.
ఇక అదే మేస్తుంది. దానికి ఆకలి అయినప్పుడు అయితే సో ఆ బర్రెకి కూడా కొంచెం వేస్తే అయిపోద్ది. ఇక దీనికి కూడా కొంచెం వేస్తున్నా లైట్గా. ఇక అదే మేస్తుంది గాయస్. ఇక నేనైతే వెళ్తున్నా. అక్కడ మంట పెట్టేసిన, మీకు మంట కనిపిస్తుండొచ్చు. సో ఇప్పుడైతే వెళ్తున్నా, నేను మంట పెట్టేసి ఇంటికైతే వెళ్తున్నా. సో బల్లని చూద్దామని అయితే వచ్చేసిన గాయస్. ఇప్పుడు ఇక బల్లకైతే ఇక మంచిగా పొగ అయితే పెట్టేసిన. దోమలు కొంతసేపు అయితే కరిగాయి. ఇక అది మంటున్నంతసేపు అయితే ఇక ఇప్పుడైతే వెళ్తున్నా. ఇంకా ఎవరైనా మన వీడియోని చూసి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. ఇక వెళ్తున్నా, మొత్తం చీకటి ఉంది, ఇటు నడవడానికి రాకుండా.